ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను వెళ్ళాలి గురువు గారు, వస్తాను. సరేనమ్మా, మంచిదమ్మా. అమ్మా, మీరు బాధపడకండి. మీ మనవడికి ప్రాణాపాయం తప్పింది. గురుగారు, తను కోలుకుంటున్నాడమ్మా. ఒకసారి చూద్దును గాని రండి. రారా కన్నయ్య, కన్నయ్య. నాన్న, బామ్మా, బామ్మన్రా, బామ్మన్రా. గురుగారు, కంగారు పడకండమ్మా. అతను స్పృహలోకి రావడానికి కాస్త సమయం పడుతుంది. ఇప్పుడే కదా కోలుకుంటున్నాడు. నా మనవణ్ణి కాపాడారు గురుగారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. మీ మనవణ్ణి కాపాడింది నేను కాదమ్మా, త్రిపుర అనే అమ్మాయి. ఆ అమ్మాయి సాహసం వలనే మీ అబ్బాయిని కాపాడగలిగాము. ఎక్కడుందండి, ఎక్కడుందండి మా ఇంటి పాలిట దేవత? రేపు తన పెళ్ళుందని వెళ్ళిపోయిందమ్మా. చాలా మంచి అమ్మాయి. వాసు, అమ్మా. ఆ అమ్మాయి గురించి తెలుసుకుని తనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలరా. అలాగే అమ్మా, ఖచ్చితంగా నేను కనుక్కుని వివరాలు తీసుకుంటానమ్మా. నిన్నటిదాకా ఈయన్ని సుందరి కాపాడింది, ఇప్పుడెవరు త్రిపుర అంట. ప్రాణాలకు తెగించి మరీ కాపాడింది. ఏమో. మళ్ళీ బతికిపోయాడు. ఇంకొక మంచి శుభవార్త ఏంటంటే, బాబుకి నాగంబరి పుష్పంతో వైద్యం చేయడం వలన శరీరంలో నుంచి విషం పోవడమే కాదు, 24 గంటల్లో తిరిగి మునుపటి బాలాలాగా అవుతాడు. గురుగారు, ఎంత గుడ్ న్యూస్ చెప్పారు. నిజంగా మా అన్నయ్య మారిపోతాడా? నాగాంబరి పుష్ప శక్తికి ఖచ్చితంగా 24 గంటల్లోపే అతనిలో మార్పు కనిపిస్తుంది. గురుగారు, మా కన్నయ్యని ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చా? అమ్మా, అతను పూర్తిగా కోలుకోవడానికి ఇంకొక 2-3 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం తను చిన్న పిల్లాళ్లాగే ఉన్నా నెమ్మదిగా తను సమయానుసారంగా మునిపటి బాలలాగా మారతాడు. అన్నా, ఏట్రా, ఏటైనది? అన్నా చావు కొట్టారన్నా. ఎవర్రా కొట్టింది? నాగసాధువులన్నా. నాగసాధువులా?
నా మాట కాదని ఆ బాలగాన్ని కాపాడిందా? పెళ్లి కూతుర్ని చేసినా కూడా గుమ్మం దాటెళ్ళిందా? ఇయాళ్ళ బాలగాన్ని నా మరదలి ముందు నరికి నరికి సంపకపోతే నా పేరు గీరే కాదు. రేమోటిగా ఎక్కడికి రా కత్తుచ్చుకుని వెళ్ళిపోతున్నావు? ఆ బాలగాడు హద్దులు దాటేసినాడే. నా తిప్పు కళ్ళ ముంగటే అన్ని నరికి నరికి సంపుతా. ఓ సంపేస్తావు. ఆ తర్వాత ఏటైతాదో మట్టుకున్నదా? రేపు పెళ్లి పీటల మీద కూసుంటావా లేక ఎల్లి జైల్లో కూసుంటావా? ఎన్నిసార్లు చెప్పాలరా? ఈ పగలు కోపాలు రేపటి దాకా లోపలే దాసేసుకోవాలి. ఇదిగో నీకిట్టమైన తిప్పు మెళ్ళలో తాలి కట్టేదాకా. ఆ తర్వాత నీ ఇట్టమయ్యా ఎట్ట సంపుతావో అప్పుడు సంపుకో. అప్పటిదాకా దీన్ని భద్రంగా దాచిపెట్టు. ఏయ్ తీసుకో. ఎరా ఆ దెబ్బలు తగిలిన దానికి కట్లు కట్టుకోండిరా ఎల్లి. రేపు మీ బాబుగాడి పెళ్లి. పొద్దున్నే మండపానికి టిప్పు టాప్గా తయారయ్యి వచ్చేయండి. ఎలాడే? అలాగేనమ్మా. నువ్వు రాయ్యా రాయ్యా రా. ఏరా మొన్ననే గాయత్రితో ఎంగేజ్మెంట్ అయిందంట కదా? అవునరా, నైట్కి బ్యాచిలర్ పార్టీ కూడా ఉంది. మన వాళ్ళందరినీ తీసుకొచ్చాయి. మీ పెళ్లి తర్వాత గాయత్రిని రియల్ ఎస్టేట్ ఆఫీసులో ఉద్యోగం మానేమంటావా? తనే మానేస్తానని చెప్పిందిరా. అవునరా, ఎంగేజ్మెంట్ ఫొటోస్ చూపిస్తానన్నా ఎంతవరకు చూపించలేదేంట్రా? ఓ నువ్వు చూడలేదా? ఇదిగోరా చూడు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారా? అవునరా, గాయత్రి కూడా నేనంటే చాలా ఇష్టం. గాయత్రికి ఇతనితో పెళ్ళా? ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందా? ఏంటిదంతా? ఏంటో ఇప్పుడే తేల్చాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.